చాలా రోజులుగా ఈ రష్యా యొక్క డిస్కౌంటెడ్ ఆయిల్స్కి సంబంధించిన వార్తలు రావడం లేదు. అంటే ప్రపంచంలో ఇదే చాలా ముఖ్యమైన విషయం అండి. కానీ ఎందుకో మన మీడియా పెద్దగా కవర్ చేయడం లేదు. కానీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ అమెరికా, యూరోప్ యూనియన్ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ భారత్ రష్యా వద్ద కొంటున్న ఆయిల్స్ ఎక్కడ తగ్గడం లేదు కదా, ఏదో ఒక రకంగా ఈ వార్ ఫండింగ్ని ఆపాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు, ఏమంటాము, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. సో ఎన్నో దరిద్రాలు, మనం అలా ఉపాయాలు వెతుకుతూనే ఉన్నాం. సో ఫైనల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏంటంటే అమెరికా గెలవాలి అంటే యుక్రెయిన్ గెలిస్తే అమెరికా గెలుస్తుంది అన్నట్టుగా జో బైడెన్, కమలా హ్యారిస్ వీళ్ళందరిది ప్లాన్. కానీ డొనాల్డ్ ట్రంప్, ఈలాన్ మస్క్ ఆలోచనలు ఏంటంటే రష్యా అనే చేస్తున్నది కరెక్ట్. కానీ డొనాల్డ్ ట్రంప్, ఈలాన్ మస్క్ ఎలా క్యాంపెయిన్ చేశారు అంటే యుద్ధమే వేస్ట్, మన ట్యాక్స్ పేయర్స్ డబ్బును మనము యుక్రెయిన్కి ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు రష్యా గెలిస్తే ఏంటి మీకు సమస్య. వాళ్ళు క్లియర్గా అంటున్నారు, రష్యా వాళ్ళు ఇన్వేడ్ చేస్తే యుక్రెయిన్ లొంగిపోవాలి, పెద్ద దేశం కదా, సూపర్ పవర్ కదా, వాళ్ళు నీ మీద ఇన్వేడ్ చేసినప్పుడు నువ్వు ఎలా ఎదిరిస్తావు, లొంగిపోవాలి కదా, ఎందుకు యుద్ధము చేసావు. ఇలాంటి క్యాంపెయిన్ డొనాల్డ్ ట్రంప్ గారు చేశారు. సో ఇప్పుడు దీన్ని ఆపాలి, రష్యాను దెబ్బ కొట్టాలి అంటే ఈ ఆయిల్స్ వ్యాపారము ఆపాలి, ముఖ్యంగా భారత్కు వెళుతున్న ఈ ఓడలను ఆపాలి. సో ప్లాన్ ఏంటి, ముందు రష్యా యొక్క షిప్పుల మీద శాంక్షన్స్ విధించారు. ఆల్రెడీ రష్యా ఆయిల్స్ మీద శాంక్షన్స్ అంటే ప్రైస్ క్యాప్ అంటారు చూసారా, $60 పర్ బ్యారెల్. సో నెక్స్ట్ లెవెల్లో ఏంటి, రష్యా యొక్క ఈ షిప్పులు పలానా షిప్పుల్లో మీరు వ్యాపారము చేయకూడదు. ఒకవేళ ఈ షిప్పులు అంటే ఆయిల్ ట్యాంకర్స్ అంటాం, ఇవి భారత్ దాకా వెళితే అంటే భారత్ కొంటుంది కదా, ఇప్పుడు ఒక రిలయన్స్ అనండి, నయారా అనండి, ఓఎన్జీసీ వీళ్ళు కొంటారు కదా, వాళ్ళ మీద సెకండరీ శాంక్షన్స్ విధిస్తాము. అంటే మీరు ఈ ఓడలను కూడా వాడకూడదు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఈ ఆయిల్ ట్యాంకర్స్ యొక్క ఇన్సూరెన్స్ ఎవరండి, వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే మీకు ఆపరేట్ చేస్తారు. మీరో నేను అంటే భారతో రష్యానో వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఆపరేట్ చెయ్యకూడదు, మా ఓడలు మా ఇన్సూరెన్స్ అని అంటారు. అలాంటప్పుడు రష్యా ఏం చేసింది, మనతో ఒక ఒప్పందము వేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా చాయిస్ ఏంటండి, ఆయిల్ ట్యాంకర్లు మీరు భారత్ దాకా తీసుకురానప్పుడు మీరు ఏం చేస్తారు, వెంటనే వ్యాపారాన్ని తగ్గిస్తారు. ఎందుకు, రిలయన్స్ మీద మీరు శాంక్షన్స్ విధించారు అనుకోండి, ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. అలాగే నయారా అన్నారు అనుకోండి, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళ అందరి మీద అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధిస్తే చాలా పెద్ద నష్టము కదా. కాబట్టి భారత్ తగ్గిపోతుంది, రష్యా వద్ద ఆయిల్స్ కొనడం వీళ్ళు ఆపేస్తారు అని వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు సుర్గేట్ నెఫ్టీ గ్యాస్ అంటారు, అలాగే గ్యాస్ ప్రామ్ నెట్ అంటారు, ఇవన్నీ రష్యా యొక్క ప్రముఖ ఆయిల్ కంపెనీస్, వీళ్ళందరి మీద శాంక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ వద్ద మీరు ఆయిల్స్ కొనకూడదు, ఇది అమెరికా వాడి ఉద్దేశం. కానీ మనం ఏం చేసామో చెప్పమంటారా, చెప్తున్నాను కదండి, మీకు రష్యా వాళ్ళ ఆలోచనలు, మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎదురీది గెలవడం. సో ఇందులో రష్యన్స్ మాస్టర్స్ అని చెప్పుకుంటాము. ఇవాళ భారత్ కూడా కలిసింది. సో మోదీ, పుతిన్ గారు ఏం మాట్లాడుకున్నారు అంటే నీ వద్ద వాళ్ళు ఆయిల్స్ కొనకూడదు అని చెప్పి నీ షిప్పుల మీద కూడా శాంక్షన్స్ విధించారు కదా, ఇవాళ మనం ఏం చేద్దామంటే రెండింతలు ఎక్కువ ఆయిల్స్ కొంటాం, నీ దగ్గర కొంటాం, నువ్వు మాకు షిప్పులు పంపించు, ఆయిల్ ట్యాంకర్స్ పంపించు, డార్క్ ఫ్లీట్ను పంపించు. అంటే రష్యా మీద శాంక్షన్స్ లేని షిప్పులు ఉంటాయి కదా, వాటిలో నువ్వు పంపించు. ఏకంగా 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది వాళ్ళ కెపాసిటీ అండి. ఇందులో ఆల్మోస్ట్ సకానికి సగం ఒక్క భారత్కే రష్యా వాళ్ళు పంపించడం మొదలుపెట్టారు. సో ఇది పెరిగి ఇవాళ అంటే జనవరి 10th వరకు మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో తీర్చేసుకోండి. తర్వాత భారత్ రష్యా వద్ద ఈ షిప్పుల్లో మీకు ఆయిల్స్ తెప్పించుకోకూడదు, తెప్పిస్తే మేము శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పారు. కానీ జనవరి 19th వరకు మీరు డేటా చూసారు అనుకోండి, ఎప్పుడూ లేని విధంగా మనము రష్యా వద్ద ఆయిల్స్ కొన్నాం. సో ఇది వాళ్ళ షాక్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు బ్లూంబర్గ్ లాంటి పత్రికల్లో అసలు వీళ్ళు కొనరు అనుకుంటే రెండింతలు ఎక్కువ ఎలా కొన్నారు. ఇప్పుడు జీపీఎస్ అంటారు, శాటిలైట్స్ అంటారు, ఏ షిప్పులు ఎక్కడికి వెళుతున్నాయి, పూర్తిగా వరల్డ్ పోలీస్ కదండి వాడు, అమెరికా వాడు గమనిస్తూనే ఉంటాడు. నీ పని ఏదో నువ్వు చేసుకోరా అంటే కాదు, నా పని కన్నా మీ పనే నాకు ముఖ్యము అన్నట్టుగా కూర్చొని గమనిస్తే
శాంక్షన్స్ లేని షిప్పులు రష్యా నుంచి భారత్కి విపరీతంగా రావడం, కుప్పలు తెప్పలుగా రావడంతో ఎవరికి అర్థం కాలే అసలు ఈ భారత్ రష్యా ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఏంటి వ్యూహము అంటే సింపుల్ అండి. ఫిబ్రవరి నెల మోదీ గారు అమెరికా వెళతారు, డొనాల్డ్ ట్రంప్ గారిని కలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో రష్యన్ ఆయిల్స్ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు మీరు ఆలోచించండి, జనవరి 19 ఏంటండి, అక్కడ వరకు మీరు డేటా చూస్తే విపరీతంగా కొన్నాం రష్యా వద్ద. ఎందుకు? జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ మీకు అమెరికా అధ్యక్షుడు అవుతాడు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే ట్రంప్ రావడము రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందండి, కాబట్టి మనం సైలెంట్ అయిపోదామని వ్లాదిమిర్ పుతిన్ గారు ఆలోచిస్తారు. ఇది అందరి భావన, ప్రతి వాళ్ళు అదే ఆలోచించారు. ఎందుకంటే ఎలాగో యుద్ధం ఆగిపోతుంది, ఎందుకు మన ఆయుధాలు మన డబ్బు వేస్ట్ చేయడం అనవసరం కదా. ఇదే కదా ఒక నాయకుడు ఆలోచిస్తాడు. పుతిన్ అలాంటి వాడు కాదు, మోదీ కూడా అలాంటి నాయకుడు కానే కాదు. సో పుతిన్ గారు ఏం చేశారు, విపరీతంగా దాడులు పెంచుకుంటూ పోయారు. మీకు వందల మిసైల్స్ యుక్రెయిన్పై వాడారు. ఏంటి ప్లాన్ అంటే, డొనాల్డ్ ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపేలోగా ఎంత భూభాగం మనకు దొరుకుతుందో, రష్యాకు కావలసిన భూభాగం, మినరల్స్ అనండి, మీకు రేర్ ఎర్త్ మెటల్స్, ఆయిల్స్, గ్యాస్ ఎక్కడెక్కడ దొరుకుతాయో టోటల్గా మీరు ఇన్వేడ్ చేయండి, స్వాధీనము చేసేసుకోండి. వేల కోట్ల భూములు ఇవాళ రష్యా చేతుల్లో ఉండడం. సో డొనాల్డ్ ట్రంప్ వస్తాడు, ఏంటండి ఇక్కడ డిమార్కేషన్, అయ్యా 800 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ ఇటువైపు రష్యా వాళ్ళు ఉన్నారు, అటువైపు యుక్రెయిన్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఒక చైనా వాళ్ళని నిర్మించేద్దాము, వాళ్ళు ఇటు రారు వీళ్ళు అటు వెళ్ళరు, యుద్ధము ఆగిపోయింది అంటారు. ఈ 800 కిలోమీటర్లు ఏమిటి అంటే మీకు బంగారం అండి, రష్యాకు రావలసిన బంగారం. సో ఇదే ప్లాన్. మరి 3 ఏళ్ల నుంచి మీరు యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత నష్టపోతారు? మీ సైనికులేంటి, మీ ఆస్తులేంటి, డబ్బేంటి, మరి దానికి కాంపెన్సేషన్ ఉండాలి కదా. ఇది పుతిన్ ఆలోచించింది. సరిగ్గా ఇవాళ భారత్ రష్యా కూడా ఎంత కొనాలో అంత కొను, ఎంత పంపించాలో నేను అంత పంపిస్తాను అని చెప్పి రష్యాను భారత్ ఒక ఒప్పందాన్ని వేసుకోవడము. ఇవాళ కూడా ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మీకు రష్యా వైపు ఉండే ఆర్కిటిక్ సర్కిల్ అనండి, అలాగే మీకు పసిఫిక్ ఓషన్, ఇక్కడ సౌత్ కొరియా మన మిత్రదేశం, సౌత్ కొరియా యొక్క పోర్ట్ల వద్ద రష్యా షిప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే భారత్ వద్ద ఎన్నో పోర్ట్లు, గుజరాత్ అనండి, మహారాష్ట్ర, ముంబై, ఇక్కడంతా కూడా విపరీతంగా ఈ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. రష్యా భారత్ మధ్య ఉండే స్ట్రాటజీ, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు వ్యాపారం చేసుకుంటే నాకేంటి, నా అమెరికా గ్రేట్, సో ఈ అమెరికాని ఇంకా ఎలా గ్రేట్ చేయాలి, ఇదే కదా అతను ఆలోచిస్తాడు. మీరు కొట్టుకు చేస్తే నాకేంట్రా. సో ఇదే ఆలోచన ట్రంప్కు ఉంటుంది. కాబట్టి మోదీ ధైర్యంగా వెళ్ళి ట్రంప్కి చెప్తారు, నేను రష్యాతో, మీరు శాంక్షన్స్ అన్నారు అయినా ఆగలేదు, మా మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, ఆయిల్ వ్యాపారం ఉంది, మేము చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే జైశంకర్ గారు ఏం మాట్లాడతారు, ఈ ప్రపంచాన్నే మేము కాపాడాం. ఒకవేళ రష్యన్ ఆయిల్స్ ఎవరు కొనకపోతే ప్రపంచంలో ద 3rd లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్స్ అండి, ఆల్మోస్ట్ 11% దాకా కూడా రష్యా వాళ్ళు ఈ ప్రపంచానికి ఆయిల్స్ సప్లై చేస్తారు. వాళ్ళు ఆపేసారు అనుకోండి, ఆ షార్టేజ్ని ప్రపంచం తట్టుకోగలదా? ఆ ఆయిల్ క్రైసిస్ని ఎవరైనా ఊహించగలరా? కాబట్టి ఈ భారత్ ప్రపంచాన్ని కాపాడింది, ఇది గుర్తు పెట్టుకొని ఇవాళ మోదీ గారు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి చెప్తారు, ఎస్ బాస్ నువ్వు అన్నది కరెక్ట్ అని అతను కూడా ఒప్పుకొని తీరాలి, లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండదు. 3 ఏళ్లలో మనము హ్యాండిల్ చేసిన విధానము అద్భుతము. ఇవాళ కూడా జనవరి 19th వరకు కూడా మనం ఇదే పని చేసాము అనేదే ఇందులో నిజము. మరి ఇలాంటి ఒక విచిత్రము రష్యా భారత్ మధ్య జరిగింది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.